వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమవుతుందని విజయవాడ తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఈరోజు 18వ డివిజన్లో రాణి గారి ప్రాంతంలో పెద్దలు వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో అధ్యక్షులు రెడ్డి గారు కానీ అదేవిధంగా రాజ్కుమార్ గారు కానీ వెంకటేశ్వర గారు నాగేశ్వర గారు 18వ డివిజన్ మహిళా నాయకులు, సీనియర్లు, నగర నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గారు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే 18వ డివిజన్లో దాదాపుగా 5 సార్లు మేము ఇంటింటికి తిరగటం జరిగింది. ఈరోజు ఏ ఇంటి ముందుకు వెళ్ళినా నువ్వు 5 సార్లు మా ఇంటికి వచ్చావు, నువ్వు మా కుటుంబ సభ్యుడిగా ఉన్నావు, తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు 18వ డివిజన్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా తిరువూరులో రజకుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరువూరు టీడీపీ కూటమి అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసరావు అన్నారు. అందరికీ నమస్కారం. తిరువూరు పట్టణంలో ప్రతిరోజు నిర్వహించే ఇంటింటి ప్రచార కార్యక్రమం భాగంగా ఈరోజు 19వ వార్డులో రజక బజార్లో ఈరోజు ప్రచారం చేస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో రజకులు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. రజకులకు సంబంధించి దాదాపుగా బీసీల్లో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ఒక కులం రజకులు. సాంప్రదాయ వృత్తి చేసుకుంటూ చాలామంది దాదాపు వేరే అవకాశాలు లేక ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో రజకులకి సంబంధించి రజక కార్పొరేషన్ ద్వారా ఒక పక్క వాళ్ళ సాంప్రదాయ వృత్తిని ప్రోత్సహిస్తూనే ఇంకో పక్క వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలు చదువుకొని ఆధునిక వృత్తుల వైపు మళ్ళే విధంగా ప్రోత్సహిస్తామని ప్రస్తుతానికి ఈ తిరువూరు పట్టణంలో ఈ రజక బజార్లో వీళ్ళకి కావాల్సిన ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని, అలాగే వాళ్ళ చేతి వృత్తిని ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి అన్ని సౌకర్యాలతో ఒక దోబీ ఘాటుని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. జగ్గేపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య విజయవాడ పార్లమెంట్ ఓటమి అభ్యర్థి కేసినేని చిన్నీలను గెలిపించాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మొన్న పోయినప్పుడు చూశాను, ఇక్కడ ఆ కట్లేరు మీద డాములు అటువైపున బ్రిడ్జి కట్టి అటు ఇటు వేయకుండా వదిలేశారు. ఎంత దుర్మార్గం అది, మీ అందరూ చూసి ఉంటారు. అలాంటిది ఇలాంటివన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అలాగే ఇక్కడే గోళ్లమూడి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి మనం శాంక్షన్ చేశాం, మరొకటి కొత్తది, అది ఇప్పటి వరకు కూడా ముందుకు పోలేదు. ఇందా రాజగోపాల్ చెప్పారు, ఈ గ్రామంలో వేసిన ఇంతకు ముందు జరిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే ముందుకు తీసుకొని రాబడినాయని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడూ కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామంలో మొదటి నుంచి చూస్తా ఉంటే మొగ్గు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే కనపడుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం జేబీఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ విజయవాడ జేబీఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎందుకంటే 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కనీసం ఈ యొక్క రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి తన యొక్క ఆస్తులు, తన యొక్క కేసుల కోసం ఈడీ కేసు 6,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈడీ కేసుల్లో ఎదుర్కోలేదా చిన్నా చౌదరి.
ఎదుర్కొంటూ ఈ రోజున బీజేపీ ముసుగులో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఇటువంటి సుజనా చౌదరిని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి ఇటువంటి అవినీతి పరుడు 420 ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇటువంటి నేరస్తుడు చాలా డేంజర్ అని చెప్పి ఇటువంటి ఆర్థిక వ్యవస్థను దేశ వ్యవస్థను నాశనం చేసే ఈ సుజనా చౌదరిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఒక మైనార్టీ జలీల్ ఖాను పక్కన మనిషి లేనిదే కూడా నడవలేని వ్యక్తి ఈ రోజున సుజనా చౌదరి అభివృద్ధి చేస్తాడని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ రోజున ప్రజలను మోసం చేయడం కదా ఈ యొక్క జలీల్ ఖాన్ గారు. నేను అడుగుతున్నాను, నువ్వేం చేసావు పశ్చిమ నియోజకవర్గంలో? నువ్వు ఇంట్లో కూర్చుని ప్రజలు నీ మీద నమ్మకంతో ఓటేస్తే ఇంట్లో కూర్చుని నువ్వు కిళీలు నవ్వులుతూ జీడిపప్పులు తింటూ బతకలేదా? ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నువ్వేం చేసావు? ఒక మతోన్మాద అయిన సుజనా చౌదరిని తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు గెలిపించాలని ప్రయత్నించట్లేదా? ఒక ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ నీకు తెలియదా? ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల ఎక్కడ దళితుల మీద ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడులు చేయలేదా? ఇవన్నీ నీకు తెలియదా? నువ్వు చూడలేదా? ప్రశ్నిస్తున్నారు. అలాగే బీజేపీ యొక్క కుట్రలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలోనే కానీ చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా కుల మతాల మధ్య పశ్చిమ నియోజకవర్గాల్లో కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఈ బీజేపీ పోటీ చేస్తున్న 10 చోట్ల 10 అసెంబ్లీ కానీ 5-6 పార్లమెంటరీ సీట్లే కానీ ఈ యొక్క కుట్రపూరితంగా ఈ యొక్క వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 4 పార్టీలు కలిపి కుట్రపూర్వకంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర చెక్ పోస్ట్ వద్ద భారీ నగదు పట్టుకున్న పోలీసులు. గారు మరి మొత్తం తీయవే మరి ఇంకేముంటుంది దాంట్లో పెద్ద మన సూసైడ్ బాంబర్ లెక్క ఏమున్నా వాళ్ళ పిల్లలు దొంగడం పోయింది అంత దొంగ స్వామి ఐదా? అవును సార్, 5 1 2 3 4 5 9 మంచి ఫోటో వెళ్తుర్లో పెడదాం. ఇది ఎవరు మీ సొంత అమ్మ చుట్టాలు మీరంతేందా దేనికోసం షర్ట్ వేసుకో షర్ట్ అక్కడ వెళ్తులో ఇద్దాం పడి సార్ వెళ్తులో ఇద్దాం దానికి పట్టుకో వెళ్తురా ఇప్పుడు ఆడైతే ఫోటో పెట్టుకో వద్దా ఇది మళ్ళీ మొత్తం లైటింగ్ చాలా ఉన్నాయి. సెల్ ఫోన్ లైట్ గీత వీడియో అంతనే ఉంది. లైట్ సెల్ ఫోన్ అందరం వేసి ఎక్స్పీరియన్స్
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.